హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసి మండే వ్లాగ్ అండి. మార్నింగ్ టు నైట్ అనమాట. సో చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేసి వీడియో అయితే షూట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ అయితే లేచిన వెంటనే ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకొని ఇంకా స్నానం చేసుకుని దీపం అయితే పెట్టేస్తాను. సో దీపం పెట్టిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో ఎందుకంటే ఇంకా చేసి చేసి అలా అలవాటు అయిపోయింది. సో ఇంకా రోజు అదే రొటీన్ అనమాట. జనరల్గా డైలీ రొటీన్ వ్లాగ్స్ అంటే ఇంకా అలానే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా పల్లి చట్నీ డైలీ చేయాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్కసారి టమాటో చట్నీ చేస్తాను. బట్ ఏంటంటే నేను ఎంత త్వరగా లేచినా కానీ అంటే ఒక టిఫిన్ కోసమే ఇంకా స్లోగా చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటే ఇంకా మిగిలిన పనులు ఏం అవ్వవు. సో ఇంకా మిగిలిన పనులు ఏం చేయకుండా నేను టిఫిన్ అయితే అసలు దీపం పెట్టకుండా ఇంకా టిఫిన్ చేయాలి, ఇంకా స్నానం చేయకుండా టిఫిన్ చేయాలి అని చెప్పేసి అసలు అనిపించదు అనమాట. సో మొత్తం పనులన్నీ అయిన తర్వాత నేను టిఫిన్ చేస్తాను. ఆల్మోస్ట్ నా పనులన్నీ 9 o'clockకి కంప్లీట్ అయిపోతాయి. సో ఫస్ట్ ఏంటి అంటే టిఫిన్ చేసి పిల్లలకైతే తినిపించేసి పాపనైతే స్కూల్కి అయితే 8:30 కల్లా పంపించేస్తాను. సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా మిగిలినవి ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి. సో అవి వచ్చేసి ఇంకా 9 o'clock కల్లా కంప్లీట్ అయిపోతాయి. సో ఇంకా ఫ్రీగా ఉంటాను అనమాట. నేను ఆల్రెడీ ముందు వ్లాగ్లో షేర్ చేశాను కదా. సో ఏంటి అంత త్వరగా మీ పనులు అయిపోతాయి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నేను 5:30కి లేస్తాను నాన్ స్టాప్గా. ఇంకా మధ్యలో ఒక 15 minutes అలా ఫోన్ చెక్ చేస్తాను అనమాట. ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎవరైనా సబ్స్క్రైబర్స్ వచ్చారా అని చెప్పేసి. సో ఇంకా నాన్ స్టాప్గా ఇంకా పని చేస్తాను. సో అందుకే నా పనులు ఎంత త్వరగా అయిపోతాయి. ఇక్కడ వాళ్ళు కూడా అడుగుతారు నాకు, అంత త్వరగా ఎలా చేస్తున్నావు ఇద్దరు పిల్లలతో అని చెప్పేసి. ఆల్మోస్ట్ పిల్లలు 7 o'clock కల్లా పిల్లల్ని నిద్ర లేపుతాను. సో ఆల్మోస్ట్ మనం టిఫిన్ చేస్తే సగం పని అయిపోయినట్టే. సో ఇంకా అదనమాట. అంటే చెప్పాను కదా, సో ఫస్ట్ అయితే క్లీనింగ్ అంతా కూడా అయిపోద్ది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి త్వరగా అయిపోతాయి అన్నమాట. సో మళ్ళీ నాకు ఈవినింగ్ చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఇంకా పిల్లలకి తినిపించడం, ఇంకా పడుకోవడం, ఇంకా ఆఫ్టర్నూన్ సరిపోద్ది. ఇక్కడ వచ్చేసి కొంచెం చలి ఎక్కువగా ఉందని చెప్పేసి వేడి నీళ్ళు అయితే పెట్టాను. అంటే ఇక్కడ కొంచెం అర్లీగానే ఇంకా చలికాలం అయితే స్టార్ట్ అయిపోయినట్టుంది. సో మేము అందరం కూడా ఇంకా వేడి నీళ్ళు చేస్తాము. హస్బెండ్ ఇంకా తనకి వేడి నీళ్ళు అలవాట్లేదు కాబట్టి ఇంకా చల్లనీళ్ళతోనే అడ్జస్ట్ అవుతారు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే 4 months నుంచి అసలు నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉందండి. అంటే మేము సెలవుకి వెళ్ళక ముందు నుంచి నా వ్లాగ్స్లో చెక్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు వర్షం అనేది తగ్గట్లేదు. వీక్లీ ఒక్క రోజు మాత్రమే కొంచెం ఎండ వస్తుంది. మిగతా అన్ని రోజులు కూడా వర్షమే. చాలా చిరాకు వస్తుంది బయటకు వెళ్ళాలన్నా కానీ, ఇంకా కింద వాకింగ్కి వెళ్ళాలన్నా కానీ, పార్క్కి వెళ్ళాలన్నా కానీ వర్షం పడితే ఇంకా అస్సలు బాగోదన్నమాట. సో అలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఛానల్ అయితే 10 months అయితే కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ చెప్పాను. సో వీలైనంత వరకు వీడియోస్ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేబీ సబ్స్క్రైబర్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 1 monthలో కంప్లీట్ అయిపోతారు. నేనేం ఎవరికి షేర్ చేయకపోయినా, లేకుంటే ఇంకా ఎలా అయినా కానీ ఖచ్చితంగా అయిపోతారని చెప్పేసి నాకైతే నమ్మకం ఉంది. బట్ వాచ్ టైం అయితే చాలా తక్కువ ఉందండి. కొంచెం అంటే ఒక వీడియో వైరల్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ మొత్తం వాచ్ అవర్స్ ఇంకా దాంతోనే వచ్చాయి నాకు. సో అంత బాగా వైరల్ అయింది అది. సో ఇంకా కావాలి కాబట్టి ఒక వీడియో అయితే ఇంకా అప్పటి నుంచి మరి దానికి వ్యూస్ కూడా రావట్లేదు. సో నాకు కొంచెం భయం వేసింది. ఇంతకుముందు అంటే బాగా వచ్చేవి, వాచ్ టైం కంప్లీట్ అయిపోద్దని చెప్పేసి నమ్మకం ఉండేది. సో ఇలానే వస్తే ఇంకా ఖచ్చితంగా వాచ్ అవర్స్ మొత్తం ఈ ఒక్క వీడియోతోనే వచ్చేస్తాయి అని చెప్పేసి ఒక హోప్ ఉండేది. బట్ ఏంటంటే దానికి 1-2 వ్యూస్ కూడా అసలు రావట్లేదు. సో అందుకని చెప్తున్నాను, వీలైనంత వరకు వీడియోస్ అన్నీ కూడా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అంటే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, అంటే చాలామంది చూస్తున్నారు, బట్ లైక్స్ అయితే ఇవ్వట్లేదు. అండ్ కామెంట్ కూడా మీకు నా వ్లాగ్ ఎలా అనిపించిందో అలా కామెంట్ కూడా చేయండి. అంటే మీకు ఏమనిపించిందో అట్లీస్ట్ హాయ్ అనైనా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో అదనమాట. ఎందుకు ఇలా చెప్తుందో అడుక్కుంటుందని చెప్పేసి అనుకోకండి. అంటే కామెంట్స్ వల్ల ఏంటి అంటే మనకి ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ వల్ల మన వీడియో అనేది యూట్యూబ్ అనేది మరి కొంతమందికి సజెస్ట్ చేస్తుంది. సో నేను ఇన్ని రోజులు కష్టపడిన కష్టాన్ని గుర్తించి మీరు నా వీడియోస్ చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
సో ఇక్కడ వచ్చేసి నేను పరోటా అయితే చేస్తున్నాను. అంటే లేయర్స్లా ఉంటుంది కదా, సో ఆ పరోటా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ వీడియోలో ఇంకా అంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదు, కానీ బయట అయితే ఇంకా చాలా బాగుంది. హోటల్లో వచ్చినట్లే వచ్చింది. నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదన్నమాట. సో అంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా అది డ్రై అయిన కొలది ఇంకా బాగా వస్తుంది అనమాట. అంటే చల్లగా అయిన కొలది ఇంకా లేయర్స్ అన్నీ కూడా పైకి వస్తున్నాయి. సో అంత బాగా వచ్చింది. ఇక్కడ నేను కొంచెం అంటే వీట్ ఫ్లోర్తో మరి అంత పర్ఫెక్ట్గా రాదేమో అని చెప్పేసి కొంచెం మైదాని అయితే యూజ్ చేశాను. జనరల్గా ఏంటంటే మనం మైదాతో ఏం చేయకపోవడమే మంచిది. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఇంకా అంటే ఇంతకుముందు ఒకసారి ట్రై చేస్తానులేండి వీట్ ఫ్లోర్తో, బట్ అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా మైదాతో చేశాను. మధ్యలో నెయ్యిని అప్లై చేసుకొని పిండిని కొంచెం స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వాటర్ని అంటే లేయర్స్లా కట్ చేసుకున్న తర్వాత వాటర్ని పెట్టుకొని ఇంకా కొంచెం పిండి చల్లుకొని ఇంకా చపాతీలా ఒత్తుకున్నాను. సో చాలా బాగా వచ్చింది. మా పిల్లలు అయితే ఇంకా బాగా తిన్నారనమాట, చాలా బాగుందని చెప్పేసి. సో ఏదైనా మనకి రాదు అనుకుంటే అసలు ఏం రాదు, ఏమైనా ట్రై చేస్తే వస్తుంది అనమాట ఏదైనా. కానీ నేనైతే చాలా ట్రై చేస్తాను, ఏమైనా అది బాగా వచ్చినా రాకపోయినా కానీ టేస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా, నేను అది చెప్పగలను. ఏవో 1-2 ఫ్లాప్ అవ్వచ్చు, బట్ ఏంటంటే మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. అంటే మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపాలన్నమాట దేంట్లో అయినా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే తీసుకోండి, మనం యూట్యూబ్లో అయినా కానీ ఇంట్రెస్ట్ పెడితేనే మేబీ సక్సెస్ అవ్వచ్చు. అసలు 1-2 వీడియోస్ ఒక 1 వీక్ ఒకటి, ఒక 1 మంత్కి ఒకటి పెట్టామనుకోండి, అసలు సక్సెస్ రావాలి అంటే ఎలా వస్తుంది చెప్పండి. ఇప్పుడు నేను ఇన్ని వీడియోస్ పెట్టాను కాబట్టి యూట్యూబ్ నా ఒక వీడియో వైరల్ చేసింది. అలానే చాలామంది ఛానల్స్ నేను చూశాను. రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం వల్లే కదా వాళ్ళకి ఒక వీడియో హైలో ఉంటుంది, వాళ్ళకి వైరల్ అవుతుంది. సో అదే పర్పస్ మీద మనం వెళ్ళాలి. యూట్యూబ్ మనది ప్రతి వీడియో కూడా సజెస్ట్ చేస్తుంది. యూట్యూబ్ అనేది మనిషికి ఒకలాగా అయితే చూడడం అయితే యూట్యూబ్కి రాదు, అదే మనిషి కాదు కదా. సో యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం ఏంటి అంటే వీడియోలో మంచి కంటెంట్ ఉంటే అది 1-2 అయినా కానీ వైరల్ అవుతాయి. సో అంటే నా వీడియోస్ కంటెంట్ లేదని నేను చెప్పట్లేదు. మేబీ నా వీడియోస్ వ్లాగ్స్ ఇష్టపడిన వాళ్ళు, నా లైఫ్ స్టైల్ ఇష్టపడిన వాళ్ళు నా వీడియోస్ చూస్తారు. అందరికీ నచ్చాలని చెప్పేసి మనం లేదనమాట. కొంతమందికి మన వ్లాగ్స్ నచ్చవచ్చు, కొంతమందికి మన వ్లాగ్స్ నచ్చకపోవచ్చు. సో నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోతారు. సో అదనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇది మీడియం ఫ్లేమ్లో, అంటే అన్నీ ఒకసారి చేయడం అయితే ఇంకా అంటుకుంటాయని చెప్పేసి ఒకటి కాల్చుతూ ఒకటి ఇంకా పక్కన చేస్తున్నాను. సో ఇక్కడ నెయ్యిని ఇంకా ఎక్కువ అప్లై చేస్తే ఇంకా బాగా వచ్చేవేమో, ఆల్మోస్ట్ హోటల్లో లాగే వచ్చాయి నాకు తెలిసి. సో అదనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఆలు కర్రీ, సో ఇంకా దీనికి కాంబినేషన్ ఒట్టే ఆలు అయితే బాగుండే, బట్ ఏంటంటే మిల్ మేకర్ కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మిల్ మేకర్ అయితే యాడ్ చేశాను. బట్ ఇక్కడ మిల్ మేకర్ వచ్చేసి చాలా పెద్దవి. సో కర్రీ చూస్తేనే ఇంకా అందులో ఇంకా ఏదో వేసినట్టు ఉంది. సో కానీ టేస్ట్ అయితే పర్ఫెక్ట్లీ సెట్ అయిపోయింది. సో అదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి కూడా